వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టాపిక్ 1 to 2 years అంగన్వాడీ పిల్లలకి ఆర్బీఎస్కి స్క్రీనింగ్ ఎలా ఆన్లైన్ చేద్దామనేది చూద్దాం. ఏపీసీహెచ్ఓ హెల్త్ యాప్లో ఆర్బీఎస్కి స్క్రీనింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏడబ్ల్యూసీ స్కూల్స్ వస్తాయి. ఏడబ్ల్యూసీ ఆన్లైన్ చేయడానికి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చైల్డ్ స్టేటస్ని తీసుకున్నాను అనమాట. సో ఈ చైల్డ్ యొక్క ఏజ్ ఎంతంటే 1 year 11 months 18 days అనమాట. అంటే 2 yearsకి ఒక 1 week గ్యాప్ ఉంది. సో అతనికి స్క్రీనింగ్ అనేది ఎట్లా వేరియేషన్ వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం అనమాట. సో ఫస్ట్ హైట్ వెయిట్ కంపల్సరీ మెన్షన్ చేయండి. చెస్ట్ సర్కంఫరెన్స్, ఇన్హేల్ ఎక్సేల్ అనేది మెన్షన్ చేసుకుంటాము. టేప్తో కనుక మనం చెక్ చేసి ఇక్కడ వచ్చిన సెంటీమీటర్స్ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ పిల్లలకి మనం స్క్రీనింగ్ చేయాలి అని అంటే వాళ్ళ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. 0 to 6 months ఒక కేటగిరీ, 7 to 12 months ఒకటి, 12 months నుంచి 2 years లోపు వాళ్ళకి ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ స్క్రీనింగ్ని మనం దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీని ఇన్నిసార్లుగా మనం పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి చెక్ చేయండి. ఈ 2 years బిలో ఉన్న చైల్డ్కి ఇప్పుడు నేను చెస్ట్ మెజర్మెంట్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి అంగన్వాడీ చిల్డ్రన్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మిడ్ అప్పర్ ఆర్మ్, తర్వాత హెడ్ సర్కంఫరెన్స్ మెన్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే విజన్ మెజర్మెంట్ అనమాట. సో 1 year వాళ్ళకి ఒకటి ఉంటుంది, 2 years బిలో వాళ్ళకి ఒకటి, 6 months వాళ్ళకి ఒకటి, అబోవ్ 2 years వాళ్ళకి ఒకటి అనమాట. సో ఈ విజన్ మెజర్మెంట్ అనేది మనం ఇక్కడ చూద్దాం. నార్మల్గా నేను 6 ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అబ్నార్మల్ అని వచ్చేసింది. అంటే 2 years లోపు ఉన్నాడు కాబట్టి చైల్డ్ మనకి ఇక్కడ మన నెంబర్ అనేది చేంజ్ చేస్తే అంటే 18 అనమాట. సో బిలో 2 years వాళ్ళకి అంటే 1 to 2 years బిలో వాళ్ళకి ఏమవుద్దంటే ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళకి అది విజన్ మెజర్మెంట్ 18 అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. అదే నార్మల్ వాల్యూ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ విజువల్, హియరింగ్ అబ్జర్వేషన్స్ ఏముంటాయంటే ఆ ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా క్వశ్చనింగ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చనింగ్ అనేది చూసుకొని ఒకసారి నార్మల్ హెల్దీ చైల్డ్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అబ్నార్మల్ చైల్డ్ అయితే కనుక నో అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు చైల్డ్ కండిషన్ నార్మలే కాబట్టి నేను నార్మల్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాప్చర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో నేను క్యాప్చర్ ఎంటర్ చేసేసిన తర్వాత డేటా ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. డేటా సబ్మిట్ అయిన వెంటనే మనకి ఆ చైల్డ్ డేటా అనేది హైడ్ అవుతుంది. నెక్స్ట్ వేరే చైల్డ్కి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్